హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ ఇప్పుడు మీకోసం ఇంకెవరికైనా ఏదైనా చెప్తున్నారా? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఇది. అంటే ఒక పర్సన్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, వాళ్ళేమైనా మన కోసం గాసిప్ చేస్తున్నారా? అంటే మేబీ బయట వ్యక్తులతో కొంతమంది కొన్ని షేర్ చేసుకోవచ్చండి పర్సనల్స్. కొంతమంది షేర్ చేసుకోరు. సో, ఇలా చూసినట్టయితే మీ పర్సన్ అలా మీకోసం ఏమైనా చెప్తున్నారా? ఇఫ్ చెప్తున్నట్టయితే అది గుడ్ వేలో చెప్తున్నారా? లేకపోతే బ్యాడ్ వేలో చెప్తున్నారా? అసలు ఏంటి పరిస్థితి? ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఒక అంటే 100% అని చెప్పను కానీ ఒక 70% మాత్రం ఈ క్వెషన్ అడుగుతారండి. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, మనం ఏంటో బయట వ్యక్తులకి తెలియనప్పుడు ఇలాంటి వ్యక్తులు మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా మన మీద ఎదుటి వ్యక్తులకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వచ్చు. ఆర్ వాళ్ళు మన గురించి వేరేగా అనుకోవచ్చు. సో, ఇది కామన్‌గా ఉండే ఇన్‌సెక్యూరిటీయే. సో, దీని గురించి అయితే నేను ఈరోజు రీడింగ్ చేస్తాను. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గార్నెట్ రాక్ క్రిస్టల్ ఉంది. సో, సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉందండి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి జేడ్ థంబ్ స్టోన్ ఇది. సో, ఇదుంది. మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గార్నెట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ ఇప్పుడు మీకోసం ఇంకెవరికైనా ఏదైనా చెప్తున్నారా? ఇఫ్ చెప్తున్నట్టయితే అది పాజిటివ్‌గా చెప్తున్నారా? లేకపోతే నెగెటివ్‌గా చెప్తున్నారా? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలో రిలేషన్‌షిప్ చాలా బావుండేదండి. ఈ పర్సన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌ని 100% ట్రస్ట్ చేశారని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళకైతే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. అంటే ఎలా అయినా సరే సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలనే స్టార్టింగ్ నుంచి ఉండేది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను థర్డ్ పర్సన్ అన్నాను కదా అని చెప్పి వాళ్ళ లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ ఏం లేదండి. థర్డ్ పర్సన్ అనేసరికి ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ మీ ఇద్దరి మధ్యలో మాత్రం ఒక థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. సో, మీ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళతో మీ గురించి చాలా చెప్పడం అయితే జరిగింది. అంటే నెగెటివ్ అని చెప్పను కానీ డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో జరుగుతుందయితే మాత్రం టైమ్ టు టైమ్ చెప్తూనే వచ్చినట్టు అనిపిస్తుంది. సో, దానివల్ల మీ రిలేషన్‌షిప్‌లో కొన్ని డిఫరెన్సెస్ కూడా వచ్చాయి. అంటే ఈ డిఫరెన్సెస్ రావడానికి థర్డ్ పర్సన్ అయితే రీజన్ కాదండి. నేను అది కూడా చెప్తున్నాను. థర్డ్ పర్సన్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ అయిపోయి అంటే రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసి అలా వాళ్ళేమీ చేయలేదు. బట్ మీ పర్సన్ మాత్రం థర్డ్ పర్సన్‌తో మీ గురించి అన్నీ చెప్పడం కానీ, అంటే రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కానీ ఇలాంటివైతే జరిగాయి. సో, ఏదైనా సరే ఇక్కడ మీ పర్సన్‌దే ఫాల్ట్ అని చెప్పొచ్చండి. థర్డ్ పర్సన్‌ని బ్లేమ్ చేయడానికైతే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళేమనుకున్నారంటే మనం చెప్తున్నాం కదా! సో, మనకేంటంటే ఆ బర్డెన్ తగ్గుతుంది. లేకపోతే మేబీ కొన్నిసార్లు హ్యాపీ మూమెంట్స్ ఎవరితో షేర్ చేసుకుంటాం అనేలాగా థర్డ్ పర్సన్స్‌తో ఎక్కువ చెప్పుకోవడం, థర్డ్ పర్సన్స్‌ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయడం లాంటివైతే చేశారు. సో, అక్కడి నుంచి ఏంటంటే రిలేషన్‌షిప్ కొంత కాంప్లికేట్ అయినట్టుంది. బట్ దానికి రీజన్ మాత్రం థర్డ్ పర్సన్ కాదండి. మీ పర్సనే. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, ఇప్పుడు కూడా మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు. అంటే ఈ రకంగా చెప్పడం వల్ల ఏమైనా సిట్యుయేషన్స్ ఇలా వచ్చాయా? లేకపోతే
వీళ్ళు ఈ రకంగా చెప్పడం వల్ల ఏమైనా సరే రిలేషన్‌షిప్ మారిపోయిందా? మీరేంటంటే వాళ్ళ విషయంలోని తప్పుగా అనుకుంటున్నారా? రకరకాలుగా ఆలోచనలనేవి వీళ్ళకి మొదలయ్యాయండి. వీళ్ళు చేయాల్సిందంతా చేసేసారు. ఇప్పుడు కొత్తగా అంటే మీ పర్సన్ ఎవరికో ఏదో చెప్తున్నారు అని నేనైతే అనుకోను. ఈవెన్ ఇఫ్ మీ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినా సరే వేరే వ్యక్తులతో, వీళ్ళు ఎక్కువైతే మీ గురించి ఏం చెప్పట్లేదండి. అంటే నెగెటివ్‌గా, పాజిటివ్‌గా అని కాదు కానీ మోస్ట్‌లీ క్వెషన్స్‌ని స్కిప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆర్ ఆ పర్సన్స్‌ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు కానీ, మీ గురించైతే డిస్కషన్ పెట్టడం కానీ, మీరు ఇలాంటి వ్యక్తి ఆర్ అలా చేశారు. సో, గతంలో కూడా మీరు ఇలా ఉండేవారు. అలా మారిపోయారు. అవేమి కూడా వీళ్ళు ఎవరితో కూడా ఏం చెప్పట్లేదు. టైమ్ బీయింగ్ వాళ్ళేంటంటే సైలెంట్ అయిపోయారండి. ఎందుకంటే ఇంక వాళ్ళు ఇవన్నీ కూడా డీల్ చేయాలి అని అనుకోవట్లేదు. కొంతవరకు ఇవన్నింటికి కూడా దూరంగా ఉండడమే వాళ్ళకైతే మంచిదనిపిస్తుంది. సో, వాళ్ళేంటంటే మనకెందుకు సైలెంట్‌గా ఉందాం. మనం ఎందుకు చెప్పడం ఆల్రెడీ ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా చెప్పి ఇంకా అంటే ఆ వ్యక్తిని బ్యాడ్ చేయడం కానీ, మనం బ్యాడ్ అయిపోవడం కానీ, ఆర్ ఆ వ్యక్తి గురించైనా మనం గుడ్‌గా చెప్పి మన ఒపీనియన్ ఇదే అని బయటపడి ఇవన్నీ అవసరం లేదు. సో, సైలెంట్‌గా ఉందాం. మనకైతే ఎందుకు ఇదంతా అన్నట్టే వాళ్ళైతే ఉంటున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్స్ ఎవరికీ కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదండి. అంటే ఇప్పుడు మీ గురించి వీళ్ళు ఇంకెవరితోనైనా డిస్కస్ చేసేసారనుకోండి సపోజ్. సో, ఇలా డిస్కస్ చేయడం వల్ల వీళ్ళేమనుకుంటున్నారు? వీళ్ళ వీక్‌నెస్ ఏంటి? అసలు వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఎదుటి వ్యక్తులకి అర్థమవుతుంది కదా! సో, దానివల్ల కూడా సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడం కానీ, ఈ వ్యక్తి ఎమోషన్స్‌తోని వాళ్ళేంటంటే థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తారు అని కూడా వీళ్ళేంటంటే కొంత సైలెంట్‌గా ఉంటున్నారండి. ఆల్రెడీ వీళ్ళు లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఈ విషయంలో. అలా అని చెప్పి థర్డ్ పర్సన్స్ గతంలో వీళ్ళు అంటే ఎవరైతే షేర్ చేసుకున్నారో, వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌ని పాడు చేశారు అని నేను చెప్పను కానీ, మీ పర్సన్ ఏంటంటే, ఈ రకంగా చెప్పడం, ఈ రకంగా థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకర్థమైపోయిందండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. ఈ రకంగా మనం ఉండకూడదు. సో, మనం ఇలా ఉంటే మనమే ఇబ్బంది పడతాం. మనమే అనవసరంగా ట్రాప్ అయిపోతాం. ఎందుకు ఆ అనవసరం ఇదంతా అనేలాగే వాళ్ళ ఆలోచనలున్నాయి. సో, వాళ్ళైతే ఎవరికీ కూడా ఆ కంట్రోల్ ఇప్పట్లో అయితే ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు మీ గురించయితే మాత్రం వీళ్ళు ఎవరితో కూడా ఎలాంటి డిస్కషను చేయట్లేదు. చాలా వరకు సైలెంట్‌గానే ఉంటున్నారు. వచ్చే రోజుల్లో కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్‌ని ఎవరైనా మ్యానిప్యులేట్ చేస్తే, ఈ పర్సన్‌ని ఎవరైనా అంత స్ట్రాంగ్‌గా కన్విన్స్ చేస్తే ఏదైనా మాట్లాడితే మాట్లాడొచ్చు. కానీ అంటే వీళ్ళకి వీలుగా అయితే ఎవరితో కూడా డిస్కషన్ పెట్టరండి. కొన్ని సార్లు ఏమైనా సరే వీళ్ళ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నా అంటే మీ విషయంలో వాళ్ళకి ఎక్కడైనా సరే మరికొంచెం నెగెటివ్ వైబ్స్ వస్తున్నా ఆర్ మీ ఇద్దరి మధ్యలో జరిగిపోయిన దాని వల్ల వాళ్ళు ఎక్కువ ఎమోషనల్‌గా ఎఫెక్ట్ అవుతున్నా, ఆ టైంలో మాత్రం ఇంకెవరితోనైనా చెప్పడానికైతే అవకాశం ఉంది. ఇప్పట్లో అయితే అలా కూడా చేయాలి అనుకోవట్లేదు కానీ, వచ్చే రోజుల్లో మాత్రం ఇఫ్ అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే మీ గురించి నెగెటివ్‌గా చెప్పడానికే ఛాన్స్ ఉంది పాజిటివ్‌గా కంటే. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరంటే పాజిటివ్ ఒపీనియన్ ఉందండి. అయితే ఇప్పుడు రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక స్టేజ్‌కొచ్చేసింది. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే అంత హార్మోనీ ఉన్నట్టుగా నాకనిపించట్లేదండి. క్లియర్‌గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి ఆ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా మీ విషయంలో నెగెటివ్‌గా అనుకోవడం కానీ, మిమ్మల్ని హేట్ చేయడం కానీ చేయలేదు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక, ఆర్ మీతోనే ప్రతీదీ అంటే డిస్కస్ చేయలేక, వేరే వ్యక్తుల్ని ఈ సిట్యుయేషన్స్‌లోకి ఇన్వాల్వ్ చేశారు. సో, అక్కడి నుంచి ఏమైపోయిందంటే ఎప్పుడైతే ఇలాగా అంటే డిస్కషన్ అనేది స్టార్ట్ అయ్యిందో మీ రిలేషన్‌షిప్‌లో డిఫరెన్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. బట్ సోల్‌గా వాళ్ళే రీజన్ అనైతే నేను చెప్పను ఇప్పటికి కూడా. సో, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఈ సిట్యుయేషన్‌లో లెసన్స్ నేర్చుకున్నారు కాబట్టి అంత ఈజీగా అయితే ఇలాంటివి చెయ్యరండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు ఎవరికైనా ఇన్‌సెక్యూరిటీస్ ఉంటే ఈ పర్సన్ అలాంటివి చేస్తారేమో, అంటే మీ పరిస్థితి ఏంటి అని భయపడుతున్నట్టయితే అదేం ఉండదు కానీ, వచ్చే రోజుల్లో మాత్రం వీళ్ళని ఎవరైనా ఆ రకంగా మ్యానిప్యులేట్ చేసినా, వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ వల్ల వాళ్ళు ట్రిగ్గర్ అవుతూ ఉండొచ్చు. దానికి మీరు అంటే డైరెక్ట్‌గా అయినా రీజన్ అవ్వచ్చు. ఆర్ ఇండైరెక్ట్‌గా అయినా రీజన్ అవ్వచ్చు. సో, అలాంటి టైంలో ఏమైనా సరే చెప్తే చెప్పొచ్చు. ఆ ఛాన్స్ మాత్రం ఉందండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, ఏదైనా సరే మరి ఇప్పుడు అంటే మీరు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్‌కి మీరు ఎక్కువ ఏం చెప్పడం కానీ, మీరు ప్రతీదీ ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ చెయ్యొద్దు. ఇఫ్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే మీరు పెద్దగా చేసేదేం లేదండి. సైలెంట్‌గా ఉండడం తప్ప. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో,
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు కూడా ఈ పర్సన్ మీ విషయంలో ఎలా అయితే ఫీల్ అయ్యారో, సేమ్ వేలో ఫీల్ అయ్యారండి. అంటే ఈ పర్సన్‌కి మీరు కూడా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. మీ లైఫ్‌లో కూడా మీరు చాలా సిట్యుయేషన్స్ చూసారు. దానివల్ల ఏంటంటే, ఈ పర్సన్‌ని మీరు బాగా ట్రస్ట్ చేశారని చెప్పొచ్చు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టు అనిపించిందండి. అంటే మీరు సపోజ్ మీ లైఫ్‌లో ఒక పర్సన్ రావాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీ ఆన్సర్స్ మీకు దొరకాలి అని వెయిట్ చేస్తున్నట్టయితే ఈ పర్సన్ మీకు ఆన్సర్ లానే అనిపించారు. సో, మీరేంటంటే చాలా సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారు. రిలేషన్‌షిప్ కూడా మీకేంటంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనే చెప్పాలి. సో, ఇలా ఇచ్చిన రిలేషన్‌షిప్పు సడెన్‌గా మరి ఎప్పుడైతే వీళ్ళు థర్డ్ పర్సన్స్‌తో మాట్లాడడం స్టార్ట్ చేశారో, కొన్ని డిస్కస్ చేశారో, అక్కడి నుంచి మీకు నచ్చలేదండి. వీళ్ళెలా చేయడం ఏంటి? వీళ్ళసలు ఎందుకలా చెయ్యాలి? మన గురించి చెప్పడం ఏంటి? సో, అంటే ఇది కరెక్ట్ కాదు కదా! అనే ఫీలింగ్ మీకొచ్చేసింది. బట్ అప్పటినుంచి కూడా మీకు ఇన్‌సెక్యూరిటీ కూడా మొదలైందండి. ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీ గురించి ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. వాళ్ళు మరి వన్స్ ఆ పని చేశారు అంటే ఇంక ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటారు కదా! సో, ఆ భయం అయితే మీలో ఉంది. అంటే మీకు ఈ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం అసలు కంట్రోల్ ఉండట్లేదండి. మీరెలా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళెందుకు అంటే ఇవన్నీ చెప్పాలి. సైలెంట్‌గా ఉంటే ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చుండేవి కాదు కదా! పోనీ అంటే ఇప్పటికైనా సరే ఇవి చెప్పడం మానేసారో లేదో అంటే ఇంకా చెప్తున్నారేమో! అంటే మీకు ఆలోచనలేంటంటే ఈ రకంగా ఉన్నాయండి. నాకు తెలిసి మీ ఎమోషన్స్‌ని మీరు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కొన్ని సార్లేంటంటే లేదులే ఆల్రెడీ ఇంకేం చెప్తారు. అయిపోయింది. చెప్పాల్సిందైతే చాలా మందికి చెప్పేసారు. లేకపోతే మధ్యలో ఆల్రెడీ ఒక వ్యక్తిని ఇన్వాల్వ్ చేసేసారు. ఇంకేముంది అని కొన్ని సార్లు అనిపిస్తుంది. కొన్ని సార్లు మాత్రం మీకెలా అనిపిస్తుందంటే ఇంకెవరికి ఏం చెప్తారో, ఇంకెలా అయిపోతుందో ఈ సిట్యుయేషన్ పరిస్థితి ఏంటో, అసలు నా పరిస్థితి ఏంటో ఇలాంటి ఆలోచనలొస్తున్నాయండి మీకు. సో, మీరు కూడా ఏంటంటే, ఈ పర్సన్ విషయంలోని స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ మీ గురించయితే ఇప్పుడు ఎవరికీ ఏం చెప్పట్లేదు. ఆల్రెడీ వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఆ ఆలోచననే విడిచిపెట్టేసారు. కానీ మనుషులు మ్యానిప్యులేట్ చేసేవాళ్ళున్నప్పుడు, మనుషులేంటంటే వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళున్నప్పుడు, మేబీ కొన్ని వాళ్ళు అంటే స్లిప్ అవ్వచ్చు. ఆ రకంగా చెప్పొచ్చు. కానీ ఇంటెన్షనల్‌గా మాత్రం ఇక్కడి నుంచయితే మాత్రం ఎవరికీ చెప్పాలని అనుకోవట్లేదు. సో, మీరేంటంటే ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదండి. ఇఫ్ మీరు కానీ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే, ఈ పర్సన్‌తోని మీరు ఎక్కువ ఓపెన్‌గా ఉండడం, ఆర్ ఈ పర్సన్‌తోని మీరేంటంటే మళ్ళీ ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం లాంటివైతే చెయ్యొద్దండి. మీరు నార్మల్‌గా ఉండండి. మీరు మీలా ఉండండి. ఆ పర్సన్‌ని ఆ పర్సన్‌లా ఉండనివ్వండి. ఆటోమేటిక్‌గా ఇది సెట్ అయిపోతుంది. ఒక్కటైతే నేను చెప్పగలను. ఇక్కడి నుంచైనా సరే మీరు కొంత పేషెన్స్‌తో ఈ పర్సన్‌ని డౌట్ పడకుండా సర్లే అయిపోయిందేదో అయిపోయింది. ఇంకా ఎందుకు అదంతా అనవసరం. మనం నార్మల్‌గా ఉందాం, నార్మల్‌గా మాట్లాడదాం. అంతకు మించి మనం ఏంటంటే ఈ పర్సన్‌కి ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. అలానే ఈ పర్సన్ కూడా మనకి ఏది చేయాల్సిన అవసరం లేదు అనుకుని మీరు న్యూట్రల్‌గా ఉంటే డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే పాజిటివ్‌గా కూడా చెప్పే ఛాన్స్ అయితే తీసుకుంటారు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎక్కువైతే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, మీ ఎమోషన్స్‌ని కూడా మీరు కొంత కంట్రోల్ చేసుకుంటే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ పర్సన్ ఇప్పుడు మీకోసం ఇంకెవరితోనైనా చెప్తున్నారా? అంటే ఒకవేళ చెప్పినా సరే అది పాజిటివ్‌గా చెప్తున్నారా? నెగెటివ్‌గా చెప్తున్నారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని చాలా కాన్ఫిడెంట్‌గా అనుకున్నారు. అంటే వాళ్ళకి మీకు మధ్యలో ఉంది ఎమోషనల్ కనెక్షన్ అని కూడా చెప్పొచ్చు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి ఏంటంటే, ఈ పర్సన్ మీ గురించి పాజిటివ్‌గా ఆలోచించడం కంటే కూడా నెగెటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేశారు. మీరేదైనా మాట్లాడుతున్నా సరే వాళ్ళకి పాజిటివ్‌గా అనిపించడం కంటే కూడా నెగెటివ్‌గా అనిపించడం కానీ, మీకేవో హిడెన్ మోటివ్స్ ఉన్నాయి అనిపించడం కానీ, ఇలా అయితే వాళ్ళకి డౌట్స్ స్టార్ట్ అయ్యాయండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే, మీరు అంటే గుడ్ ఇంప్రెషన్ ఉందండి. మీరు అంటే ఒక రెస్పెక్ట్ ఉందండి. కానీ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే, మీ రిలేషన్‌షిప్‌ని పాడు చేసాయి అని చెప్పొచ్చు. అక్కడి నుంచి మీరేంటంటే, ఈ పర్సన్ విషయంలోని అంటే వాళ్ళు ఎవరితోనైనా మీ గురించి బ్యాడ్‌గా చెప్తారేమో! అంటే మీ గురించి వాళ్ళు నెగెటివ్‌గా అనుకోవడం స్టార్ట్ చేశారు కదా! మీ విషయంలో వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు కదా! సో, ఆటోమేటిక్‌గా మీకు ఆ డౌట్స్ అనేవి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే
అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదండి. అంటే మీ విషయంలోని వాళ్ళు మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కదా అని చెప్పి, ఈ పర్సన్‌ని మీరేంటంటే అంత తక్కువ అంచనా వేయడానికి లేదండి. ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా ఎవరితో కూడా వాళ్ళ సీక్రెట్స్‌ని చెప్పుకునే టైప్ కాదు. వాళ్ళు సిట్యుయేషన్స్ ప్రకారం రియాక్ట్ అయ్యే టైప్ అని చెప్పొచ్చండి. ఈ పర్సన్ జనరల్‌గా ఒక పర్సన్‌తో ఏదైనా షేర్ చేసుకుంటున్నారు. అక్కడ ఏదైనా అంటే చెప్పాల్సిన పరిస్థితి ఉంది అన్నా సరే, వాళ్ళకది ఏదో ఒక రకంగా బెనిఫిట్ ఉంటుంది. ఆర్ దానివల్ల వాళ్ళ సిట్యుయేషన్స్ ఏమైనా చేంజ్ అవుతాయి అంటేనే డిస్కషన్ పెడతారండి. లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే అంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదు. సో, మీ విషయంలోని వీళ్ళేంటంటే ఎవరికీ అయితే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి అవన్నీ చెప్పుకుంటే వాళ్ళకే నష్టం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ వీక్‌నెస్ కానీ వాళ్ళు అంటే ఎలాంటి వ్యక్తులు అనేది కూడా తెలుస్తుంది అని కూడా ఎవరికీ ఏం చెప్పట్లేదు. ఇఫ్ మీదేమైనా సరే లవ్ సిట్యుయేషన్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ సీక్రెట్ రిలేషన్‌షిప్ అనుకోండి. అసలకి ఇలాంటివేంటంటే బయటికి వాళ్ళైతే రానివ్వరు. ఇఫ్ మీదేంటంటే ఒక లవ్ రిలేషన్‌షిప్ ఆర్ ఒక స్పెషల్ కనెక్షన్ అనుకోండి. సో, అసలకి ఈ వ్యక్తులేంటంటే బయటికి రానివ్వరండి. చాలా సీక్రెటివ్‌గానే ఉంటారు. ఎందుకంటే అవి చెప్పుకోవడం వల్ల వాళ్ళకే నష్టం కదా! వాళ్ళే మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా! సో, కొన్ని సార్లు మాత్రం ఈ పర్సన్స్ ఏంటంటే ఇవన్నీ మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. మన వల్ల అవ్వట్లేదు. ఎవరికైనా చెప్తే బావుంటుందేమో అని కూడా అనుకుంటున్నారు. ఆ స్టెప్ వరకు వెళ్తున్నారు. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది చెప్పడం వల్ల మళ్ళీ అంటే ఎలాంటి సిట్యుయేషన్ వస్తుందో, ఏంటి పరిస్థితో అనుకోని భయపడుతున్నారు కూడా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీది అంటే సీక్రెట్ రిలేషన్‌షిప్పే అవ్వాలని ఏం లేదండి. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఈవెన్ ఇఫ్ అంటే మీ ఇద్దరు కొలీగ్స్ అయినా, లేకపోతే రిలేటివ్సే అయినా ఆర్ ఇంకెలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ఎవరితో కూడా ఏది చెప్పాలనుకోవట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మీ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో, ఈ ఇంప్రెషన్ క్రియేట్ అయినప్పటికీ కూడా వాళ్ళేంటంటే, ఇది వేరే వాళ్ళతో చెప్పుకొని, క్లారిఫై చేసుకొని, ఫ్రీ అవ్వాలి. అలా ఏం అనుకోవట్లేదు. కొన్ని సార్లు వాళ్ళకది అనిపిస్తుంది. వాళ్ళ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేనప్పుడు, ఆర్ వాళ్ళకేంటంటే, మీ వల్ల అంటే ఏదైనా కష్టపడుతున్నా, ఆర్ ఏవైనా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, మీరే రీజన్, మీరే ఇవన్నీ చేస్తున్నారు. అంటే మీ వల్ల ఇలాంటి సిట్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని బయట వ్యక్తులకు తెలియాలి అనుకుంటున్నారు కానీ, వాళ్ళేంటంటే మళ్ళీ ఆలోచిస్తున్నారండి. ఆలోచించినప్పుడు అది కరెక్ట్ కాదు. మనం ఏంటంటే ఆ రకంగా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే మనకి కూడా ప్రాబ్లమ్ అవుతుంది అనేలాగా వీళ్ళ ఆలోచనలైతే ఉన్నాయి. సో, నేనైతే ఒకటి చెప్పగలనండి. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎవరి దగ్గరైనా ఏదైనా చెప్పాలన్నా సరే అంత ఈజీగా చెప్పరండి. అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తులకి మీ కోసం తెలిసి అడిగి ఇంకా అంటే కన్ఫర్మ్‌గా ఇదే సిట్యుయేషన్ అని వాళ్ళకి అర్థమయ్యి మాట్లాడితే ఈ పర్సన్ అక్కడ కూడా తెలివిగా ఎలా హ్యాండిల్ చేయాలో అలానే హ్యాండిల్ చేస్తారండి. కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయిపోతారు. వాళ్ళ వీక్ సైడ్ చూపించుకుంటారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ పర్సన్ పార్షియల్‌గా డిస్ట్రాక్ట్ అయినా వాళ్ళకి తెలుసండి. ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి అని. అలా తెలిసిన వాళ్ళకి ఎవరు ఏం చేయలేరు. అలాంటి వాళ్ళ నుంచి సీక్రెట్స్ బయటకి తీయడం కూడా అంత ఈజీ కాదండి. సో, మీ పర్సన్ విషయంలోని మీకు అలాంటి ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటే ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్ అయితే అలా చెప్పుకోరు. అలా చెప్పుకొని వాళ్ళకి వాళ్ళే ప్రాబ్లమ్స్ తెచ్చుకోరు. ఆర్ వాళ్ళేంటంటే ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయలేరండి. థింగ్స్‌నేంటంటే వాళ్ళు మెసప్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి చాలా మెస్సీగా అనిపిస్తుంది. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఈ రిలేషన్‌షిప్ డిఫరెంట్ వైబ్స్ ఇస్తుంది. సో, ఇది సరిపోదన్నట్టుగా మరికొంచెం కాంప్లికేట్ చేసుకొని, మరికొంచెం వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసి, అంటే వాళ్ళు ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయలేరండి. వాళ్ళకైతే ఇదంతా అవసరం లేదు కాబట్టి, చాలా వరకు అంటే వీళ్ళైతే ఎవరితో కూడా ఏది చెప్పుకోరు. ఈవెన్ అంటే వ్యక్తులకే తెలిసి అడిగినా సరే, అప్పుడు కూడా వాళ్ళేంటంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరండి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తుల వల్ల మీకు ప్రాబ్లమ్ వస్తదేమో అని. అంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్ టైప్ కాబట్టి మేబీ గతంలో మీకొక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యుంటది. అదేంటంటే వీళ్ళందరితోని అన్నీ చెప్పుకుంటారు. వీళ్ళేంటంటే వీక్ పర్సన్ కాబట్టి వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో, వీళ్ళతోని అంటే కష్టమే అని మీకలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యిందేమో. బట్ గుర్తుపెట్టుకోండి మీరు ఆ పర్సన్‌ని అప్పుడు ఎలా చూసారో, వాళ్ళు మీకు ఎలా అనిపించారో నాకైతే తెలీదు కానీ, మీ కార్డ్స్ ప్రకారం ఇప్పుడైతే ఆ పర్సన్ అలా లేరండి. వాళ్ళు అంటే ఒకవేళ రిలేషన్‌షిప్‌లో నిజంగానే ఇబ్బంది పడుతున్నా సరే బయటికి మాత్రం అది చూపించుకోరండి. ఎందుకంటే ఇప్పుడు అది చూపించుకుంటే వాళ్ళని కూడా వీక్ పర్సన్‌గా కన్సిడర్ చేస్తారు కదా! చూసేవాళ్ళు. ఇది కూడా హ్యాండిల్ చేయలేకపోయారు. ఇది కూడా అంటే వాళ్ళ వల్ల అవ్వలేదు. అలా కూడా అనుకున్న వాళ్ళుంటారు కదా! సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే ప్రిటెండ్ చేయాలనుకుంటున్నారండి. వాళ్ళేంటంటే ఒక మాస్క్ వేసుకొని
అంటే ఆ సైడ్‌ని హైడ్ చేయొచ్చు కానీ ఎక్కడా కూడా రివీల్ అయితే చేయరు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారండి. ఈ పర్సన్ మీ గురించి బ్యాడ్‌గా చెప్తున్నారు. ఆర్ ఈ పర్సన్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనే అనుకుంటున్నారు. ఆర్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోవాలి అన్నట్టుగే చూస్తున్నారు అనేలాగే మీకు అనిపిస్తుంది. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ మీ థాట్సేనండి. మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీ మైండ్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తుంది. ఆ పర్సను రియాలిటీలోని మీరనుకున్నంత వీక్ పర్సన్ ఏం కాదండి. ఒకప్పుడు మీకు అలాంటి వైబ్ ఇచ్చుండొచ్చు. ఆర్ ఏదో ఒకటో, రెండో సిట్యుయేషన్స్‌లో మీ గురించి ఎవరికైనా ఏదైనా చెప్పుండొచ్చు. దానివల్ల మీకిలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యుండొచ్చు కానీ, మీ థాట్స్‌లో మీరే ట్రాప్ అయిపోయారు. ఆ పర్సన్‌తో ఉన్న సిట్యుయేషన్‌లో మీరు ట్రాప్ అయిపోలేదు. ఆర్ ఆ పర్సన్ మిమ్మల్ని ట్రాప్ చేయాలని కూడా అనుకోవట్లేదు. మీరేంటంటే, మీ ఫియర్స్‌తో బ్యాటిల్ చేసి ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలండి. మీరేంటంటే ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరెందుకో కానీ భయపడుతున్నారు. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేస్తారేమో, లేకపోతే వ్యక్తుల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. ఎందుకంటే ఈ పర్సన్ అందరితోని చెప్పుకున్నారనుకోండి, ఎవరు ఎలా ఆలోచిస్తారో తెలీదు కదా! సో, ఆబ్వియస్‌గా మీకు ప్రాబ్లమ్ రావచ్చు అనే భయం మీకుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇవన్నీ మీ ఆలోచనలే. ఆ పర్సన్‌కైతే అలాంటి ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి. ఆ లైన్ అనేది వాళ్ళు కరెక్ట్‌గా డ్రా చేసుకున్నారు. సో, వాళ్ళైతే మీకు మోస్ట్‌లీ ఏ ప్రాబ్లము తీసుకురారు. బట్ మీ ఆలోచనలు ఇలా ఉంటే మాత్రం మీకు మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. ఆ పర్సన్ అయితే ఎవరితోని ఏం చెప్పట్లేదు. మీరు అక్కడి వరకైతే ధైర్యంగా ఉండొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఏమో వచ్చే రోజుల్లో చెప్తారేమో. ఈ రోజు చెప్పలేదు. బట్ రేపు చెప్పొచ్చు. ఆర్ రేపు ఏదైనా ప్రాబ్లమ్ తీసుకురావచ్చు అని మీకు అనిపించొచ్చు. కానీ రేపు కూడా చెప్పరండి. ఆ పర్సన్ ఏంటంటే మీ విషయంలోని వాళ్ళు ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసండి. చెప్తే ఏమవుతుంది? ఆర్ ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు అని. అలాంటప్పుడు ఇంకేం చెప్తారు? అంటే మీరు భయపడి మీరే ఎవరి దగ్గరైనా ఓపెన్ అప్ అయిపోవాలి కానీ వాళ్ళైతే చెప్పరు. సో, మీరేంటంటే ఆలోచనలు పక్కన పెట్టండి. పెట్టేసి ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎలాగో జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరు. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ ఎనిమిటీ ఉన్నా అంటే మీ పర్సన్‌కి మీకు మధ్యలో ఇప్పుడు డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. ఇద్దరి మధ్యలో కూడా ఛాలెంజెస్ అనేవి చాలా ఉన్నాయన్నా సరే, స్టిల్ మీరు అంటే ఆ వ్యక్తిని ఈ విషయంలో మాత్రం ట్రస్ట్ చేయొచ్చండి. ఏ విషయంలో ట్రస్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ తెస్తారు అనేది మీకు నమ్మకం ఉన్నా ఏం పర్వాలేదు కానీ, ఇలా మాత్రం ప్రాబ్లమ్ తీసుకురారు. ఎందుకంటే ఇది వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ అవుతది అనే ఒక క్లారిటీ వాళ్ళకుంది. ఇంకా అలాంటప్పుడు మీరు భయపడడానికి ఏముంది? మీరేంటంటే ధైర్యంగా ఒక స్టెప్ అయితే ముందుకు వేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచనలు కూడా చెయ్యొద్దండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేడ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ ఇప్పుడు మీకోసం ఎవరితోనైనా చెప్తున్నారా? లేకపోతే అసలు ఒకవేళ చెప్పినా సరే పాజిటివ్‌గా చెప్తున్నారా? నెగెటివ్‌గా చెప్తున్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఒకటి మాత్రం నిజమండి. మీకు మీ పర్సన్‌కి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ పర్సన్ చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారండి చాలా రోజుల నుంచి. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది ఆర్ మీ విషయంలో ఎందుకో కానీ చాలా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారు. లోపల ఒక పెయిన్ అయితే ఉందండి. బట్ ఈ పెయిన్‌ని ఎవరితో షేర్ చేసుకోవాలి? ఎలా షేర్ చేసుకోవాలి? ఏ విధంగా షేర్ చేసుకోవాలి అనేదైతే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే స్టక్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. చాలా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారండి. నాకు తెలిసి మీ పర్సన్ ఏంటంటే మీ గురించయితే ఎవరితో కూడా ఏ డిస్కషను పెట్టట్లేదు. అండ్ వాళ్ళేంటంటే కొన్నిసార్లు అంటే లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. పెయిన్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అయినా సరే పర్సన్ ఏంటంటే ఎవరితోనైనా ఏదైనా చెప్పాలి అంటే చెప్పుకుంటే బావుంటుంది అనుకున్న దగ్గర కూడా ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? సో, ఏ విధంగా చెప్తే అంటే వాళ్ళకి మన పెయిన్ అర్థమవుతుంది అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నారండి. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అసలు. అంటే ఎదుటి వ్యక్తులతో చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు వీళ్ళు. కానీ చెప్పాలి అన్నా ఏం చెప్పాలో వాళ్ళకి క్లారిటీ లేదు. మరి అలాంటప్పుడు ఏం చెప్తారు? సో, బేసిక్‌గా ఈ పర్సన్ అందుకే
వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారండి. వాళ్ళని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి ఆల్టర్‌నేట్స్ వెతుక్కుంటున్నారు కానీ, పర్సన్స్‌తో దీనికోసం డిస్కస్ చేయాలి. పర్సన్స్‌ని ఒక డిస్ట్రాక్షన్‌గా యూజ్ చేసుకోవాలనుకోవట్లేదండి. ఎందుకంటే, ఈ పర్సన్ ఆ వేలో హీల్ అవ్వాలి అనుకోవట్లేదు. వాళ్ళెవరితో కూడా దీని గురించి డిస్కస్ అయితే చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే, డిస్కస్ చేసిన దగ్గర వీళ్ళ గురించి కూడా వీళ్ళు మాట్లాడాల్సొస్తది. ఆర్ డిస్కస్ చేసిన దగ్గర ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి? అసలు ఏం చెప్పాలి? చెప్పడం వల్ల అసలు వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? సపోర్ట్ దొరుకుతుందా లేదా? ఇలాంటి ఆలోచనలున్నాయండి. మరి అలాంటప్పుడు చెప్పకపోవడమే మంచిది కదా! అంటే పర్సన్‌కి కూడా క్లారిటీ లేదండి. ఇఫ్ మీ గురించి చెప్పేటట్టయితే నెగెటివ్‌గా చెప్పినా, పాజిటివ్‌గా చెప్పినా దానివల్ల వాళ్ళకొచ్చేదేంటి? సో, దానివల్ల వాళ్ళేమైనా బెటర్‌గా ఫీల్ అవుతారా? అంటే వాళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీ లేదండి. సో, ఎప్పుడైతే ఈ క్లారిటీ లేదో వాళ్ళు కూడా ఏంటంటే ఒక స్టెప్ బ్యాక్‌కే వేస్తున్నారు కానీ ముందుకైతే వెయ్యట్లేదండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ మీ విషయంలో చాలా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారండి. వాళ్ళకేంటంటే ఈవెన్ మీరు గుర్తొచ్చినా, మీకు సంబంధించిన విషయాలు ఎవరితోనైనా మాట్లాడాలన్నా నెగెటివ్ వైబ్స్ ఒస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, యాక్చువల్‌గా మాట్లాడాలనుకుంటే కన్‌ఫ్యూజన్ ఉంది. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఇఫ్ మాట్లాడినా దానివల్ల వాళ్ళకొచ్చేదేంటి? పర్పస్ అనేది ఏ విధంగా సర్వ్ అవుతుంది? ఇవున్నాయండి. అది ఓకే. బట్ ఇది కాకుండా ఎక్స్‌ట్రాగా వాళ్ళకున్నదేంటంటే, మీ గురించి మాట్లాడితే వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ ఒస్తాయి. మీ గురించి మాట్లాడితే వాళ్ళకి యాంగ్జైటీ వస్తది. సో, అలాంటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది కదా! అంటే కొంతమంది వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేరండి. ఆ టైంలోనేంటంటే, అంటే అలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు సెన్సిటివ్ టాపిక్స్ కదా అవి. సో, దానివల్ల కొంతమంది ఎమోషనల్ అనుకోండి, చాలా వరకు వాళ్ళు బాధపడడం కానీ, ఏడవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కొంతమందేంటి కోపం తెచ్చుకోవడం, అరవడం లాంటివి చేస్తారనమాట. ఎమోషన్స్ అన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో, ఈ పర్సన్‌కి మీ విషయంలో బేసిక్‌గా ఇప్పుడు పాజిటివ్‌గా లేదు కాబట్టి అంటే వాళ్ళు మీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేశారండి. బట్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే వాళ్ళు అనుకున్న దానికి అంతా రివర్స్‌లో జరిగింది. సో, ఇది వాళ్ళని బాగా ఎఫెక్ట్ చేసింది. అది కూడా ఎమోషనల్‌గా ఎఫెక్ట్ చేసింది. మేబీ పర్సన్ ఎమోషనల్ టైప్ కాకపోవచ్చు. బట్ స్టిల్ మీ విషయంలో మాత్రం వాళ్ళ ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఫీలింగ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారంతే. సో, ఇలా ఎఫెక్ట్ అవ్వడం వల్ల మీరు అనేసరికి ఇప్పుడు వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ ఒస్తున్నాయి. నెగెటివ్ వైబ్స్ కంటే కూడా అంటే ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాంగ్జైటీ రావడం కానీ, అన్‌ఈజీగా ఫీల్ అవ్వడం కానీ ఇవి జరుగుతున్నాయండి. కొంతమంది నేను చెప్పాను కదా! బాగా సెన్సిటివ్‌గా ఉన్న వాళ్ళైతే ఏడవడం కానీ, మళ్ళీ అంటే ఆ పెయిన్‌ని వాళ్ళేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోవడం గానీ, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. కొంతమంది స్టెబుల్‌గా ఉండి అంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసే వాళ్ళైతే కోపం రావడం కానీ, అరవడం కానీ అలాంటివేవో జరుగుతూ ఉండొచ్చు. సో, అందుకే ఇక్కడ డిస్కషన్ అనేది వేస్టు. సైలెంట్‌గా ఉంటేనే బెస్ట్ అనేలాగే వాళ్ళైతే ఉంటున్నారు. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా వాళ్ళకేమైనా ఎమోషనల్ సపోర్ట్ కావాల్సిన పరిస్థితుంది. అంటే ఇది ఇంక తీసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకేంటంటే ఎవరో ఒక పర్సన్‌తో ఇది చెప్పుకుంటే ఫ్రీ అవుతారు అనుకుంటే చెప్తారండి. చెప్పరు అని అనుకోవద్దు. చెప్పడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే ఎవరైనా వ్యక్తులైనా సరే వాళ్ళు సపోర్ట్ ఆఫర్ చేయాలనుకుంటే మీరెందుకిలా అంటున్నారు? అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? అంటే అంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మాతో చెప్పుకోండి. మేము సపోర్ట్ చేస్తాం. మరి ఏదో ఒక రకంగా కోఆపరేట్ చేస్తాం అని వాళ్ళకి ఎవరైనా ఆ ఎష్యూరెన్స్ ఇచ్చినా సరే చెప్పొచ్చండి. బట్ వీళ్ళేంటంటే అంత అంటే కంట్రోల్ తప్పిపోయి, చెప్పేసి, ఇలా చేసేయాలి అదేం లేదండి. అంటే ఒకవేళ ఈ పర్సన్ మీ గురించి ఎవరితోనైనా చెప్పినా సరే, మీకు అంటే ప్రాబ్లమ్ తీసుకురావాలి అన్నట్టుగా అయితే ఏం చెప్పరండి. వాళ్ళు ప్రాబ్లమ్‌లో ఉన్నారు. వాళ్ళు పెయిన్ తీసుకుంటున్నారు కాబట్టి, ఆ పెయిన్‌కి రిలీఫ్ కోసం అన్నట్టుగా ఏదైనా మాట్లాడితే మాట్లాడొచ్చు. సో, ఈ పర్సన్ వల్ల మీకేదో ప్రాబ్లమ్ వాళ్ళు మీ గురించి నెగెటివ్‌గా చెప్తున్నారు. సో, ఇది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తది అని మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదు. వాళ్ళు ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా అంటే చాలా సిట్యుయేషన్స్ వల్ల ఎవరితో కూడా ఏది డిస్కస్ చేయడం కానీ, ఓపెన్ అప్ అవ్వడం కానీ ఏం చెయ్యట్లేదు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం దానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ పర్సన్ హార్ట్‌ని ఓపెన్ చెయ్యాలి అంటే ఎదుటి వ్యక్తులు కూడా వీళ్ళతోని ఆ రకమైన వైబ్స్ మ్యాచ్ చేయడం కానీ, అంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం కానీ చెయ్యాల్సుంటుందండి. అంటే ఇప్పుడు "ఏమైందో చెప్పు" అని అంటే కొంచెం నార్మల్‌గా అడిగితే ఎవరు చెప్పరండి. బట్ కొంచెం అంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా! హర్ట్ అయ్యారు కదా! సో, మనం కొంచెం జెంటిల్‌గా మాట్లాడదాం. ఆ కైండ్‌నెస్‌ని స్ప్రెడ్ చేద్దాం అనేలాగా ఎవరైనా సరే వీళ్ళకొక
అంటే సపోర్ట్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా వీళ్ళేంటంటే ఓపెన్ అప్ అయ్యి చెప్తారు. అది కూడా చెప్పడం వెనక ఏంటంటే బ్యాడ్ ఇంటెన్షన్ ఏం కాదు కానీ పెయిన్ తీసుకోలేక అంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళతో ఇంక చెప్పుకోకపోతే ఉండలేరేమో బర్డెన్‌లా ఉంది అనుకున్న పాయింట్‌లో చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఈ వ్యక్తిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి గురించి నెగెటివ్‌గా అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఈ రకంగా ఏమైనా చేస్తారేమో అని ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతున్నారండి. మీ విషయంలోని వాళ్ళకి అంటే ఎక్కడో కానీ ఆ డిసప్పాయింట్‌మెంట్ ఉంది. వాళ్ళు అంటే లిటరల్‌గా వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారని చెప్పొచ్చండి. ఈ పర్సన్స్ మేబీ బయటికి స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా, బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల మాత్రం చాలా పెయిన్ అండ్ గ్రీఫ్‌ని క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, మరి ఇలా ఉన్న పర్సను నిజానికి ఎవరో ఒకళ్ళతో అది చెప్పుకుంటేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. బట్ అది వాళ్ళు చెప్పుకోవాలి అనేలాగైతే లేరు. దానికి అట్‌లీస్ట్ రెడీగా లేరండి. వాళ్ళు నేచురల్‌గా హీల్ అవుదాం అనుకుంటున్నారు. సో, హీల్ అవ్వాలి అంటే వ్యక్తులతో మాట్లాడాలి, వ్యక్తులకి అన్నీ చెప్పుకుంటేనే అవ్వాలి అని కాదు కదా! ఇంకొక రకంగా కూడా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. సో, అలాంటివేవో కానీ వీళ్ళు చేసుకుంటున్నారు. అక్కడి వరకైతే నేను మీకు క్లారిటీ ఇవ్వగలను. సో, అసలు చూద్దాం ఇంకా ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా ఇంక విడిచిపెట్టేసారండి. మీరేంటంటే, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏం చేసినా సరే వర్కౌట్ అవ్వదు. థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. అనవసరంగా అంటే ఈ పర్సన్‌ని ట్రిగ్గర్ చేసినట్టు అవుతుంది అన్నట్టుగా మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. యాక్చువల్‌గా మీకు ఛాన్స్ ఉంటే మీరు ట్రై చేసేవారు. గతంలో చేయలేదని చెప్పను కానీ చేశారు. బట్ ఇప్పుడేంటంటే ఇంకా వేస్ట్ మనం అనవసరంగా ఈ పర్సన్‌ని ట్రిగ్గర్ చేయడం ఎందుకు? అదేదో సైలెంట్‌గా ఉంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకొని, మరి మనం ఏం చేస్తాం అనేలాగే మీరు కూడా ఇంక సరెండర్ అయిపోయారండి. సో, సరెండర్ అయిపోయిన తర్వాత మీకేమనిపిస్తుందంటే, కొంచెం అంటే ఆలోచిస్తుంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా చూస్తుంటే మీకొకటి మాత్రం అర్థమైంది. ఈ పర్సన్ ఏంటంటే, మరీ అంత ఇమ్మెచ్యూర్ కాదు. వాళ్ళేంటంటే చైల్డిష్‌గా బిహేవ్ చేయరు. డెఫినెట్‌గా అంటే మీ గురించి గాసిప్ చేసి ఆర్ మీ గురించి అంటే నెగెటివ్‌గా అంతా స్ప్రెడ్ చేసి, దానివల్ల వాళ్ళకొచ్చేదైతే ఏం లేదు. సో, బేసిక్‌గా అయినా ఆ పర్సన్ కూడా అలాంటి వాళ్ళు కాదు. అంటే వాళ్ళలో మీరు అంత టాక్సిసిటీ అయితే ఎప్పుడు చూడలేదండి. సో, దానివల్ల మీకు ఒక చిన్న నమ్మకం ఉంది. వాళ్ళైతే అలా చేయరు అని. సో, ఇప్పుడు కొంచెం మీరు హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ కొన్ని సార్లు మీకు భయం ఉందండి. ఏమైనా సిట్యుయేషన్స్ అనేవి ఇప్పుడు కాంప్లికేట్ అయితే అక్కడ వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు కానీ మిమ్మల్ని ఫస్ట్ పెట్టరు కదా! మేబీ ఆ పాయింట్ దగ్గర వాళ్ళేంటంటే కొంత సరెండర్ అయిపోవచ్చు. మీ గురించి ఏమైనా చెప్పొచ్చు అనే డౌట్స్ కూడా ఉన్నాయి. బట్ ఏదైనా సరే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేసినప్పుడు అంటే ఈ పర్సన్‌లోని మీరు అలాంటి ఒక టాక్సిక్ బిహేవియర్ చూడలేదు కాబట్టి ఈ పర్సన్‌ని మీరు బ్లేమ్ చేయట్లేదండి. ఆర్ ఈ పర్సన్ అలాంటి పనులు చేస్తారు అనుకోని మీరేంటంటే వర్రీ అవ్వట్లేదు. కొన్ని సార్లు మీకలా అనిపిస్తుంది. మేబీ అలా చెయ్యొచ్చేమో. అంటే వాళ్ళు ఆ రకంగా మిమ్మల్ని మళ్ళీ ట్రబుల్‌లో పెట్టొచ్చేమో అని కానీ, నార్మల్‌గా అయితే మీకు అంత డౌట్ అయితే ఈ పర్సన్ మీద లేదండి. కానీ నేను చెప్పాను కదా! ఆ పర్సన్ కూడా మీ గురించి ఎవరితో కూడా అంత ఈజీగా ఏం చెప్పాలని అనుకోవట్లేదు. బట్ వాళ్ళ ఎమోషన్స్ అనేవి వాళ్ళు అంటే హ్యాండిల్ చేసుకోలేరు. వాళ్ళింకా అంటే దీని నుంచి బయటకి రావాల్సిన పరిస్థితి ఉంది. దానికేంటంటే ఎదుటి వ్యక్తులతో మాట్లాడడం ఒకటే సొల్యూషన్ అన్న దగ్గర మాట్లాడొచ్చు కానీ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు మాట్లాడేసి, మిమ్మల్ని బ్యాడ్ చేసేసి, ఆ రకంగా మాట్లాడరండి. వాళ్ళలాంటి ఒక సఫరింగ్ తీసుకుంటున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి, బెటర్ అవ్వడం కోసం అన్నట్టే మాట్లాడతారు. సో, మీరు దాని గురించయితే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మీరు ఇన్‌సెక్యూరిటీస్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీకు అలా అని చెప్పి కంప్లీట్‌గా ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఏం లేవు. ఆల్రెడీ మీకు తెలుసు. ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి అని. సో, మీరు అందుకే కదా! అంటే సైలెంట్‌గా ఊరుకున్నారు. గివ్ అప్ కూడా చేసేసారండి. ఏదైతే అది అయిందని చెప్పి. అంటే మీకు తెలుసు ఈ పర్సన్ గురించి. బట్ కొన్ని సార్లు మరి అటు ఇటులా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఏ పర్సన్‌కైనా చిన్న ఫీలింగ్ ఉంటది కదా! అంటే వాళ్ళ గురించి నెగెటివ్‌గా చెప్తారు. వాళ్ళని బ్యాడ్ చేస్తారు అంటే అది ఎవరికైనా సరే ఎఫెక్ట్ అవుతుందండి. మీకే కాదు. సో, మీరు ఆ విధంగా కూడా కొన్ని సార్లు ఆలోచిస్తున్నారు కానీ దాని గురించయితే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అని నాకైతే అనిపిస్తుందండి.
ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.